వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రకాల మార్పులను చేపట్టాడు. మొదటి మార్పు కింద ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ అనే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు. 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చాడు. అదేవిధంగా పెద్ద నోట్లైన 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు 2016 నవంబర్ 8వ తారీఖున రద్దు చేశాడు. అంటే డిమానిటైజేషన్ చర్య చేపట్టాడు. మూడో రకమైన మార్పు ఏంటంటే పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ జిఎస్టీని తీసుకొచ్చాడు. అంటే జిఎస్టీ అనేది పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ. ప్రత్యక్ష పన్నులకు జిఎస్టీకి సంబంధం లేదు. పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ అంటే కేంద్ర స్థాయిలో ఉన్న పరోక్ష పన్నులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న పరోక్ష పన్నులను దేంట్లో కలిపేశారంటే జిఎస్టీలో కలిపేశారు. అంటే సుమారు 17 రకాల పరోక్ష పన్నులను దేంట్లో కలిపేశారంటే జిఎస్టీలో కలిపేశారు. పరోక్ష పన్నులు అంటే వస్తువులపైన, సేవలపైన విధించే పన్నులన్నీ కూడా పరోక్ష పన్నులే. పన్ను యొక్క తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన ఉండి పన్ను భారమును ఇతరులకు బదిలీ చేయటానికి అవకాశం ఉన్న పన్నులన్నీ కూడా పరోక్ష పన్ను. అంటే వస్తువులపైన, సేవలపైన. గతంలో వస్తువులపైన పన్ను విధిస్తే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని, సేవలపైన పన్ను విధిస్తే సర్వీస్ ట్యాక్స్ అనేవాళ్ళు. ఈ వస్తు సేవలన్నీ కూడా మనకు జిఎస్టీలో కలిపేశారు. అందుకే వస్తువులపైన, సేవలపైన పన్ను విధించేది అంటే మనకు జిఎస్టీ. జిఎస్టీ అనగానే పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ మనకు జిఎస్టీ. ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఉంటాయి, సేవలు రెండు ఉంటాయి. కంటికి కనిపించి మానవుని కోరికను సంతృప్తిపరిచే వాటిని వస్తువులు అంటాం. కంటికి కనిపించకుండా మానవుని తృప్తిపరిచే వాటిని సేవలు అంటాం. వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి. కాబట్టి దీంట్లో వస్తువులు సేవల కంటే అతి ముఖ్యమైనవి. కావున ఏ దేశంలో కానీ ప్రారంభంలో వస్తువులపైనే పన్ను విధిస్తారు. ఒక దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సేవలపైన కూడా పన్ను విధించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో చూసినట్టయితే వస్తువులపైన పన్ను ఎప్పుడు విధించడం స్టార్ట్ చేశారంటే 1894లో. సేవలపైన ఎప్పుడు పన్ను విధించడం స్టార్ట్ చేశారంటే 1994లో. అందుకే ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందిన కొలది సేవలపై కూడా పన్ను మనకు విధిస్తారు. వస్తువులపైన మనకు ఎక్సైజ్ డ్యూటీ అనేది 1894లో వచ్చింది. సర్వీస్ ట్యాక్స్ అనేది మనకు 94లో వచ్చింది. అందుకే సేవ వస్తు పన్ను అన్నది కూడదు, వస్తు సేవల పన్ను అనవచ్చు. అందుకే జిఎస్టీ అనేది పరోక్ష పన్నులకు సంబంధించిన భావన. పరోక్ష పన్నులు పెరిగితే వస్తు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. పరోక్ష పన్నులు అంటే వస్తువులు అనేటి పరోక్ష పన్నులు అంటే వస్తువులపైన విధిస్తారు. పెన్ను తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు అయింది. 2 రూపాయలు ఉత్పత్తి సుంకాన్ని విధిస్తే ఆ పెన్నుకు మార్కెట్ ధర ఎంత? 12 రూపాయలు. 3 రూపాయలు ట్యాక్స్ వేస్తే 13 రూపాయలు. రూపాయి ట్యాక్స్ వేస్తే 11 రూపాయలు. పన్నులు పెరిగితే ప్రత్యక్ష పన్నులు పెరిగితే, పరోక్ష పన్నులు పెరిగితే ధరలు పెరుగుతాయి. పరోక్ష పన్నులు తగ్గితే ధరలు అనేవి తగ్గుతాయి. పరోక్ష పన్నులు పెరగడం వలన ధరలు పెరిగి ఏం ఏర్పడుతుందంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అందుకే ద్రవ్యోల్బణ కాలంలో ప్రత్యక్ష పన్నులు పెంచుతారు, పరోక్ష పన్నులు ఏం చేస్తారు? తగ్గిస్తుంటారట. అందుకే పరోక్ష పన్నులు పెరగడం వలన ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. ప్రభుత్వ ఆదాయము అత్యధికంగా దేని ద్వారా వస్తుందంటే జిఎస్టీ వలన మనకు పెరుగుతుంది. జిఎస్టీ అనేది ఏకీకృత పన్ను. దీన్ని వినియోగదారులు వసూలు చేస్తారు. జిఎస్టీ అనేది ఉత్పత్తి ఆధారిత పన్ను కాదు, వినియోగ ఆధారిత పన్ను. వినియోగదారుడు చెల్లించే పన్నే జిఎస్టీ. ఏసీ కొనుగోలు చేస్తే వినియోగదారుడు జిఎస్టీ 18% చెల్లించాలి. అందుకే జిఎస్టీ అనేది ఏకీకృత పన్ను విధానము. వస్తువులు కొనేటప్పుడు వినియోగదారుడు చెల్లించే పన్నులు ఏంటంటే మనకు జిఎస్టీ. జిఎస్టీకి సంబంధించిన ట్యాగ్ లైన్ ఏంటంటే ఒకే దేశము, ఒకే పన్ను, ఒకే మార్కెట్. ఒకే దేశంలో వివిధ రకాల పన్నులు ఉండడం మంచిది కాదనే ఉద్దేశం కొద్దీ జిఎస్టీ యొక్క ట్యాగ్ లైన్ అంటే ఒకే దేశంలో ఒకే పన్నుల వ్యవస్థ ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఒకే దేశము, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అనే నినాదంతో మనకు జిఎస్టీ తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్ అనే నినాదంతో మనకు జిఎస్టీని తీసుకొచ్చారు.
ఈ జిఎస్టీని మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టారంటే ఫ్రాన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీని ఉండాలని మొదటగా అప్పటి ప్రధాని అయిన వాజ్పేయి ఆసిమ్ దాస్ గుప్తా అధ్యక్షతన మనకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశంలో జిఎస్టీ ఉండాలని మొదటగా జిఎస్టీని ప్రవేశపెట్టాలని మొదటగా సూచించిన కమిటీ ఏంటంటే ఆసిమ్ దాస్ గుప్తా. అందుకే జిఎస్టీ రూపశిల్పిగా ఎవరిని పిలుస్తామంటే మనకు ఆసిమ్ దాస్ గుప్తాను జిఎస్టీ రూపశిల్పిగా మనం పిలవచ్చు. 2003 సంవత్సరంలో విజయ్ కేల్కర్ జిఎస్టీ అనేది ఒక జాతీయ స్థాయిలో ఉండాలని మనకు సూచించిన వ్యక్తి ఎవరంటే మనకు విజయ్ కేల్కర్. జిఎస్టీ నేషనల్ లెవెల్లో జిఎస్టీ ఉండాలని 2003లో మనకు విజయ్ కేల్కర్ కమిటీ సూచించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి పి చిదంబరం 2006-2007 బడ్జెట్ ప్రసంగంలో ఏప్రిల్ 1, 2010 నుండి జాతీయ స్థాయిలో జిఎస్టీ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించాడంటే 2006-2007 బడ్జెట్లో మనకు ప్రకటించాడు. అయితే అనేక రాష్ట్రాలు రాబడులను కోల్పోతామనే ఉద్దేశంతో దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అంటే జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని ఏ బడ్జెట్లో ప్రకటించాడంటే 2006-2007 బడ్జెట్లో. జిఎస్టీ ఉండాలని మొదటగా సూచించిన కమిటీ ఏంటంటే ఆసిమ్ దాస్ గుప్తా కమిటీ సూచించాడు. జిఎస్టీని జాతీయ స్థాయిలో ఉండాలని సూచించిన కమిటీ ఏంటంటే విజయ్ కేల్కర్ కమిటీ. ఈ జిఎస్టీ గైడ్లైన్స్ 2010 నుండి అమల్లోకి వస్తుందన్నారుగా. జిఎస్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ 2007 సంవత్సరంలో ఆర్థిక మంత్రి చిదంబరం విధి విధానాలు జిఎస్టీ ఎలా ఉండాలని విధి విధానాల కోసం ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టీ సాధికారత కమిటీని నియమించడం జరిగింది. జిఎస్టీ యొక్క గైడ్లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి 2010 నుండి అమల్లోకి వస్తుంది కదా. జిఎస్టీ గైడ్లైన్స్ ఏ విధంగా విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఆర్థిక మంత్రులతో కలిపి ఒక సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2007లో ఏర్పాటు చేశారు. 2009లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల శాఖ ప్రధాన అధికారుల సభ్యులతోటి మరొక కమిటీని ఏర్పాటు చేశారు. జిఎస్టీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మనకు దీనిలో 2000 సంవత్సరం గుర్తుంచుకోవాలి, 2003 సంవత్సరం గుర్తుంచుకోవాలి, 2006, 2007 గుర్తుంచుకోవాలి, 2007 సంవత్సరం గుర్తుంచుకోవాలి, 2009. 2000 అనగానే ఆసిమ్ దాస్ గుప్తా, 2003 అనగానే విజయ్ కేల్కర్, 2006 అనగానే చిదంబరం బడ్జెటు, 2000 అనగానే మనకు సాధికారత కమిటీ, 2009 అనగానే పన్నుల శాఖ అధికారులతోటి సంయుక్త కమిటీని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సంయుక్త కమిటీని పై 2 కమిటీలు ఇచ్చిన నివేదికలను 2010-11 బడ్జెట్ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాలు వ్యతిరేకించడం వలన జిఎస్టీ అనేది అమలు మనకు వాయిదా వేయటం అనేది జరిగింది. సాధికారత కమిటీ ఇచ్చిన నివేదిక, సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు. మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకించడం వలన జిఎస్టీ అమలు వాయిదా వేయటం అనేది జరిగింది. 2011 రాజ్యాంగ సవరణ చట్టం రూపంలో 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి జిఎస్టీ బిల్లును ఏం చేస్తారంటే ఆమోదం తెలిపాడు. జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అన్నప్పుడు 2017 జూలై 1 నుండి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. అందుకే జూలై 1నే జిఎస్టీ డేగా పిలవచ్చు. మనకు ఈ జిఎస్టీ అమలు అనేది మీకు ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే జూలై 1. అందుకే 2017 జూలై 1నే జిఎస్టీ డేగా పిలుస్తారు. జిఎస్టీ కోసము రాజ్యాంగములో కొత్తగా చేర్చబడిన ఆర్టికల్స్ అంటాడు. 3 ఆర్టికల్స్ చేర్చారు. ఒకటి 246 సెక్షన్ ఏ, 2 269 సెక్షన్ ఏ, 279 సెక్షన్ ఏ. తొలగించబడిన ఆర్టికల్ అన్నప్పుడు 268 సెక్షన్ ఏ మనకు తొలగించబడిన ఆర్టికల్. చేర్చబడిన ఆర్టికల్ ఏంటంటే 246, 269, 279 ఆర్టికల్ కలపడం అనేది జరిగింది. 279 సెక్షన్ ఏ ప్రకారమే రాష్ట్రపతి దేనిని ఏర్పాటు చేశారు? జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ జిఎస్టీలో అతి కీలకమైన విభాగం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ చట్టంలో 279 సెక్షన్ ఏ ప్రకారము ఏం ఏర్పాటు చేశారు? జిఎస్టీ కౌన్సిల్. కావున ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ఉంది. ఫినాన్స్ కమిషన్ 280 ఆర్టికల్ అని ఉంది.
రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 279 సెక్షన్ ఆర్టికల్ ఉంది కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థగా చెప్పొచ్చు. జిఎస్టీ కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. జిఎస్టీ కౌన్సిల్కు చైర్మన్ మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి కాదు. జిఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్కు అధ్యక్షుడు అన్నప్పుడు ప్రధానమంత్రి. జిఎస్టీ కౌన్సిల్కు చైర్మన్ ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి. దీంట్లో సభ్యులు, జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు లేదా రాష్ట్రాల రెవెన్యూ శాఖ మంత్రులు, ది రెవెన్యూ కార్యదర్శి దీంట్లో మనకు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, రాష్ట్రాల రెవెన్యూ శాఖ మంత్రులు మరియు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి జిఎస్టీ కౌన్సిల్లో మనకు సభ్యులు ఉంటారు. ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మనకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటాడు. ప్రత్యేక ఆహ్వానితులు ఎవరంటే మనకు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు వివేక్ జోహరి. ప్రస్తుతం వివేక్ జోహరి దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది 279 సెక్షన్ ఆర్టికల్. జిఎస్టీ కౌన్సిల్ ఎక్కడ ఉందంటే మనకు న్యూఢిల్లీ. దీనికి అధ్యక్షుడు ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి. ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఎవరు సభ్యులు ఉంటారంటే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎవరంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఉండొచ్చు. ప్రత్యేక ఆహ్వానితులు ఎవరంటే కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్ వేటిని సిఫార్సు చేస్తుంది? జిఎస్టీలో విలీనము కానున్న సెస్సులు, సర్చార్జీలు వీటి గురించి చర్చిస్తుంది. జిఎస్టీ నుండి ఏవి మినహాయింపు పొందే వస్తువులు? జిఎస్టీ కింద కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. కూరగాయలు కొనుగోలు చేస్తే, ఫ్రూట్స్ కొనుగోలు చేస్తే మనకు జిఎస్టీ అనేది ఉండదు. అంటే వేటిపైన ఎంత పన్ను విధించాలి, వేటికి మినహాయింపులు ఇవ్వాలి, వేటిపైన ఎంత విధించాలనేది మనకు జిఎస్టీ కౌన్సిల్ విధిస్తుంది. జిఎస్టీ పరిధిలోకి వచ్చే టర్నోవర్ పరిమితిని కూడా మనకు నిర్ణయిస్తుంది. వార్షిక టర్నోవర్ పరిమితి ఎంతవరకు ఉండాలని. జిఎస్టీ రేట్లు 2016 నవంబర్ 3న స్లాబ్ రేట్లను నిర్ణయించడం అనేది జరిగింది. స్లాబ్ రేట్లు అన్నప్పుడు జిఎస్టీ ప్రకటించిన స్లాబ్ రేట్ ఏంటంటే మనకు 0%తో కలుపుకుంటే 5 రకాల స్లాబ్ రేటు, 0% తీసేస్తే 4 రకాల స్లాబ్ రేటు, 5%, 12%, 18%, 28%. సాధారణంగా నిత్యావసర వస్తువులపైన తక్కువ పన్ను రేటు ఉంటుంది. విలాస వస్తువులపైన, ప్రజలకు హాని కలిగించే వస్తువులపైన 28% ఉంటుంది. కారు కొనుగోలు చేస్తే 28%, వస్త్రాలు కొనుగోలు చేస్తే 5% ఉంటుంది. బంగారం పైన జిఎస్టీ ఎంత అంటే 3%. ఈ బంగారం కూడా విలాస వస్తువు. అంటే బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు దిగుమతి పన్ను ఆల్రెడీ పడుతుంది. మళ్ళీ ఇక్కడ జిఎస్టీ ఎక్కువ ఉంటే బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. కావున ఇక్కడ జిఎస్టీ స్లాబ్ రేట్లో దానికి తగ్గించాలి. ఈ జిఎస్టీ బంగారం పైన జిఎస్టీ ఎంత అన్నప్పుడు మనకు 3% మనకు ఉంది. అంటే జిఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిన గరిష్ట స్లాబ్ రేటు ఎంత అంటే మనకు 28% గరిష్ట స్లాబ్ రేటు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? ఏకాభిప్రాయంతో అమలు, ఏకాభిప్రాయము లేనప్పుడు ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో 3/4 వంతు 75 వంతు మెజారిటీ ఉంటేనే అమల్లోకి వస్తుంది. దీనిలో కేంద్ర గవర్నమెంటు 1/3 వంతు, 2/3 వంతు ఏంటంటే 28 రాష్ట్రాల ఓటింగ్ విలువ ఉంటుంది. ఇది రిలేటెడ్ టు పాలిటీలో మీరు చదువుకోవచ్చు. జిఎస్టీ పరిధిలోకి రాని అంశాలు ఏంటి? ఆల్కహాల్ అనేది జిఎస్టీ పరిధిలోకి రాలే. ఆల్కహాల్ పైన విధించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. రాష్ట్రములో తయారు చేయబడే నల్లమందు, ఆల్కహాల్ పైన స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇంకా ఇది జిఎస్టీలోకి వెళ్ళలేదు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులపైన సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది. పెట్రోల్ అమ్మకాలపైన స్టేట్ వ్యాట్ పడుతుంది. అక్కడమో కేంద్ర ఉత్పత్తి పన్ను పడుతుంది. పెట్రోల్ ఉత్పత్తులపైన పెట్రోల్ అమ్మేటప్పుడు మనకు స్టేట్ వ్యాట్ అనేది పడుతుంది. అంతే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపైన అటు కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉత్పత్తి పైననేమో కేంద్ర ప్రభుత్వం విధిస్తే, అమ్మకాల పైననేమో రాష్ట్ర ప్రభుత్వం మనకు విధిస్తుంది. సుంకాలు లేదా పన్నులు, వస్తువులపైన విధించే వాటిని సుంకము లేదా డ్యూటీ అనే పేరుతో పిలవచ్చు. పొగాకు ఆధారిత ఉత్పత్తులు కూడా ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలేవు మనకు.
అంటే జిఎస్టీ పరిధిలోకి రానివి పొగాకు, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు, ఆల్కహాల్ ఉత్పత్తులు మరియు విద్యుత్ విక్రయము, మరి స్టాంప్ డ్యూటీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ. డంపింగ్ అంటే ఒక వస్తువును స్వదేశములో ఎక్కువ ధరకు విదేశాలకు తక్కువ ధరకు అమ్మటాన్ని డంపింగ్ అంటే. డంపింగ్ అంటే వస్తువులను తక్కువ ధరకు కుమ్మరించటం. కొన్ని దేశాలు దేశీయ పరిశ్రమలను బలహీనపరచడానికి ఏం చేస్తారంటే మనకు డంపింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా దేశము ఈ పెన్నును చైనా వాళ్ళకు 20 రూపాయలకు అమ్మితే భారతీయులకు ఎంతకు అమ్ముతారంటే 10 రూపాయలకు అమ్ముతారు. ఎందుకు? మన దేశంలో ఈ పెన్నుల పరిశ్రమలను బలహీనపరచడానికి. ఎవరైతే డంపింగ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారో అటువంటి వారిపైన బేసిక్ కస్టమ్ డ్యూటీతో పాటు అదనముగా విధించబడే కస్టమ్ డ్యూటీనే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. దేశీయ పరిశ్రమలను బలహీనపరచడానికి డంపింగ్ చేపడతారు. దేశీయ పరిశ్రమను కాపాడుకోవడానికి యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తారు. కాబట్టి ఇంకా ఈ రెండు కూడా మనకు జిఎస్టీ పరిధిలోకి రాలే. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ట్యాక్స్ ఇది కూడా మనకు జిఎస్టీ పరిధిలోకి రాలే. ఇంకా 20 లక్షల లోపు లావాదేవీలు చేయవారు దాని పరిధి ఇప్పటి వరకు ఎంత పెంచారంటే 40 లక్షలకు పెంచారు. 40 లక్షల నుంచి 1,50,00,000 మధ్య అమ్మకాలు ఉంటే జిఎస్టీ కంపోజిషన్ స్కీమును ఎంపిక చేసుకోవచ్చు. అంటే మనకు వార్షిక టర్నోవర్ పరిమితి ఎంతవరకు? 40 లక్షల వరకు వార్షిక పరిమితి ఉంది. 40 లక్షల నుంచి 1,50,00,000 మధ్య అమ్మకాలు ఉన్నప్పుడు, టర్నోవర్ ఉన్నప్పుడు ఏమి ఎంపిక చేసుకోవచ్చు? జిఎస్టీ కంపోజిషన్ స్కీమ్ను ఎంపిక చేసుకోవచ్చు. వాటిపైన వర్తకుల పైన పన్ను రేటు 1%, హోటళ్ళు రెస్టారెంట్లు అయితే ఎంత చెల్లించాలంటే 5% మనకు చెల్లించారు ఇక్కడ. అందుకే హోటల్కి వెళ్తే మేము జిఎస్టీ కంపోజిషన్ స్కీమ్లో ఉన్నాం, ఇక్కడ జిఎస్టీని వసూలు చేయబడదు అంటాడు. జిఎస్టీ వసూలు చేయదంటే వార్షిక అమ్మకాలపైన హోటళ్ళు అయితే 5% కడతారు, అదేవిధంగా వర్తకులు అయితే మనకు 1% మనకు చెల్లిస్తుంటారు. నెక్స్ట్ 246 సెక్షన్ ఏ ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ మనకు 3 రకాలుగా ఇచ్చారు. మనకు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంటర్ స్టేట్ లేదా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే జిఎస్టీ అనేది 3 రకాలుగా మనకు పరిచయం చేశారు. జిఎస్టీ అనేది ఒకటి ఇంట్రా స్టేట్ అని, రెండోది ఇంటర్ స్టేట్ అని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒక రాష్ట్రములో క్రయ విక్రయాలు జరుపుతున్నప్పుడు, ఒక రాష్ట్రంలో ఒక వస్తువు తయారు చేసి అదే రాష్ట్రంలో వస్తువును కొనేటప్పుడు ఇంట్రా స్టేట్ ఉన్నప్పుడు జిఎస్టీ. ఎగ్జాంపుల్ వస్త్రాలపైన జిఎస్టీ 5% ఉందనుకోండి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ 2.5, ఎస్జిఎస్టీ మనకు 2.5. అంటే ఒక రాష్ట్రంలో క్రయ విక్రయాలు జరుపుతున్నప్పుడు సిజిఎస్టీ చెల్లించాలి, మనకు ఎస్జిఎస్టీ చెల్లించాలి. గతంలో రాష్ట్ర అమ్మకం పన్ను ఉండే, వస్తువులు కొనేటప్పుడు రాష్ట్ర అమ్మకం పన్ను చెల్లించేవాళ్ళు. అంటే ఒక రాష్ట్రంలో ఒక వస్తువు తయారు చేసి అదే రాష్ట్రంలోనూ కొంటే అమ్మకం పన్ను పడేది. ఒక రాష్ట్రంలో వస్తువు తయారు చేయబడి మరొక రాష్ట్రంలో కొంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విధించేవాళ్ళు. కేంద్ర అమ్మకం పన్నును కేంద్ర ప్రభుత్వం విధించేది. చందన ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో వస్త్రాలు కొనుగోలు చేస్తే జిఎస్టీ ఎంత అంటే 5%. ఆటోమేటిక్గా సిజిఎస్టీ 2.5 వెళ్ళిపోతుంది, ఎస్జిఎస్టీ 2.5 వెళ్ళిపోతుంది. ఒక రాష్ట్రంలో ఒక వస్తువును తయారు చేసి మరొక రాష్ట్రంలో అమ్మితే కేంద్రము విధించే జిఎస్టీని ఏమని పిలుస్తామంటే ఐజిఎస్టీ అంటాం. ఇంటిగ్రేటెడ్ లేదా ఇంటర్స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గతములో దీన్ని సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని పిలిచేవాళ్ళు. గుజరాత్ రాష్ట్రం సూరత్లో వస్త్రాలు తయారైనాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక వస్త్ర వ్యాపారి వస్తువులను దిగుమతి చేసుకున్నాడు. వస్తువు తయారైంది చూసినట్టయితే గుజరాత్లో, వస్తువు తెచ్చుకున్నది ఎవరంటే వస్త్ర వ్యాపారి తెలంగాణ రాష్ట్రానికి. ఒక రాష్ట్రంలో వస్తువు తయారు చేసి మరొక రాష్ట్రంలో అమ్మితే కేంద్రం విధించే జిఎస్టీని ఏమంటామంటే ఐజిఎస్టీ అంటాం. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయంలో కేంద్ర రాష్ట్రాలు ఏ విధంగా పంచుకుంటాయి అంటే 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయి. అంటే గుజరాత్లో వస్తువు తయారైంది, తెలంగాణ రాష్ట్రంలో ఒక వస్త్ర వ్యాపారి వస్తువులను తీసుకొచ్చుకున్నాడు. ఎవరిపైన ఐజిఎస్టీ విధిస్తారు? తెలంగాణలో వస్త్ర వ్యాపారి పైన ఐజిఎస్టీ 100 రూపాయలు విధిస్తే
కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు తీసుకొని మిగతా 50 రూపాయలు వస్తువులను దిగుమతి చేసుకునే స్టేట్కి ఇస్తుంది. వస్తువు దిగుమతి చేసుకున్న స్టేట్ ఎవరు? మనకు తెలంగాణ ప్రభుత్వం. గతంలో జిఎస్టీ రాకముందు వస్తువు తయారు చేసిన రాష్ట్రానికి ఇచ్చేవాళ్ళు, దాని ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ అనేవాళ్ళు. ఇప్పుడు వస్తువులను దిగుమతి చేసుకునే స్టేట్కి ఇస్తున్నారు, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ వలన లాభాలు అన్నప్పుడు వస్తువులను దిగుమతి చేసుకున్న స్టేట్, వస్తువులను వినియోగించుకున్న స్టేట్లకు ఆదాయం పెరిగింది. ఎగుమతులు దిగుమతులు దేశ సరిహద్దులు దాటితే కస్టమ్ డ్యూటీ పడుతుంది. ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు మరొక రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటే కేంద్రం ఏ పన్ను విధిస్తుందంటే ఐజిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయంలో కేంద్రం 50% ఉంచుకొని వస్తువును దిగుమతి చేసుకున్న స్టేట్కు ఎంత ఇస్తారంటే మనకు 50%. ఇంట్రా స్టేట్ అన్నప్పుడు ఐజిఎస్టీ, ఇంటర్ స్టేట్ అన్నప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. కేంద్రము సిజిఎస్టీ, రాష్ట్రం ఎస్జిఎస్టీ. అంటే ఒక రాష్ట్రంలో వస్తువు తయారు చేసి అదే రాష్ట్రంలో అమ్మితే సిజిఎస్టీ చెల్లించాలి, ఎస్జిఎస్టీ మనకు చెల్లించాలి. అందుకే రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో విక్రయించబడుతున్న వస్తువులపై కేంద్ర పన్నులను సిజిఎస్టీ రాబడిని కేంద్ర ప్రభుత్వానికే మనకు జమ చేస్తుంది. రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల విక్రయించబడే వస్తువులపైన విధించే ప్రభుత్వ పరోక్ష పన్నును ఏమంటామంటే ఎస్జిఎస్టీ. దీనిని ఎవరు విధిస్తారు? కేంద్ర ప్రభుత్వం విధించి కేంద్ర రాష్ట్రాలు రెండు సమానంగా పంచుకుంటాయి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్. ఎస్జిఎస్టీని ఎవరు విధిస్తారు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇంట్రా స్టేట్ అన్నప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కట్టాలి. ఇంటర్ స్టేట్ అన్నప్పుడు మాత్రం ఐజిఎస్టీ మనకు చెల్లిస్తే చాలు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఒక రాష్ట్రంలో క్రయ విక్రయాలు అన్నప్పుడు కేంద్ర రాష్ట్రాలు సరిసమ పంచుకుంటాయి. అంతర్రాష్ట్రాల మధ్య అన్నప్పుడు కేంద్రం 50%, వస్తువులను వినియోగించిన రాష్ట్రము వస్తువులను దిగుమతి చేసుకున్న రాష్ట్రానికి 50% అనేది మనకి ఇస్తుంది. ఇది జిఎస్టీ అనేది 246 సెక్షన్ ఏ ప్రకారం జిఎస్టీ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. మనకు రాష్ట్రం అన్నప్పుడు ఎస్జిఎస్టీ, అదే కేంద్రపాలిత ప్రాంతాలు అన్ననుకో యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. మన దగ్గర ఎస్జిఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాన్ని యూటీజిఎస్టీ అని పిలుస్తుంటారు. నెక్స్ట్ ఐజిఎస్టీ చూడండి. 2 రాష్ట్రాల మధ్య క్రయ విక్రయాలు జరిపితే కేంద్రం విధించే జిఎస్టీని ఏమనొచ్చు? ఐజిఎస్టీ అంటాం. కేంద్రం మరియు వస్తువులు వినియోగించే దిగుమతి చేసుకున్న రాష్ట్రాల మధ్య పంపకాలు ఏ విధంగా జరుగుతాయంటే 50:50 రేషియోలో జరుగుతాయి. జిఎస్టీ పన్ను రేటులో సిజిఎస్టీ సగము, ఎస్జిఎస్టీ సగము వసూలు చేస్తారు. జిఎస్టీ 5% అనుకుంటే సిజిఎస్టీ 2.5, ఎస్జిఎస్టీ 2.5 మనకు వసూలు చేస్తూ అంటారు. అంటే మనకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీతో పాటు ఐజిఎస్టీ ఈ 3 రకాల పన్నులే ఉన్నాయి మనకు. కేంద్రము సిజిఎస్టీ, రాష్ట్రము ఎస్జిఎస్టీ. రాష్ట్ర స్థాయిలో పరోక్ష పన్నులు జిఎస్టీతో కలిపేస్తారు కదా, దాని స్థానంలోనే ఎస్జిఎస్టీ. కేంద్ర స్థాయిలో పరోక్ష పనులన్నీ కూడా జిఎస్టీతో కలిపేశారుగా, దాని స్థానంలో మనకు సిజిఎస్టీ. ఒక రాష్ట్రంలో వస్తువు తయారైతే మరొక రాష్ట్రంలో వస్తువులు కొంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విధించేవారుగా, దాని స్థానంలో మనకు ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ కింది పరోక్ష పన్నులను జిఎస్టీతో కలిపేశారు. జిఎస్టీలో విలీనమైన పరోక్ష పన్నులు ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్సు, అదనపు దిగుమతి సుంకము, ప్రత్యేక వస్తువులపైన కొన్ని దిగుమతి సుంకము, కేంద్ర అమ్మకం పన్ను సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. దీని స్థానములోనే మనకు ఐజిఎస్టీ వచ్చింది. ఇంట్రా స్టేట్ కాకుండా ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్రాల మధ్య లావాదేవీలు జరిపేటప్పుడు కేంద్రం పన్ను. ఎక్సైజ్ డ్యూటీ అండ్ మెడికల్ అండ్ టాయిలెట్ ఐటమ్స్ కూడా ఇవన్నీ దేంట్లో చేర్చారంటే మనకు జిఎస్టీలో చేర్చబడ్డాయి. జిఎస్టీలో చేర్చబడిన రాష్ట్ర పరోక్ష పన్నులు, రాష్ట్ర అమ్మకం పన్ను, దాన్ని స్టేట్ వ్యాట్ అని పిలిచేవాళ్ళు. ఎంటర్టైన్మెంట్ వినోద పన్ను సినిమా హాల్ పైన విధిస్తారు. తొలి భారము సినిమా హాల్ యాజమాని పైన, తుది భారము సినిమా చూసే ప్రేక్షకులపైన పడుతుంది. ఆక్ట్రాయ్ పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆక్ట్రాయ్ పన్ను సాధారణంగా మున్సిపాలిటీలు విధించేటి రాలే, రాష్ట్రాలు విధించేటి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అమ్మకాలు వెళ్ళే సరుకులపైన, అమ్మకాల కోసం వెళ్ళే సరుకులపైన మున్సిపాలిటీలు విధించే పన్నును ఏమంటామంటే ఆక్ట్రాయ్ పన్ను. రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆక్ట్రాయ్ పన్ను దేంట్లో కలిసిందంటే జిఎస్టీలో కలిసింది. మున్సిపాలిటీలు విధించే ఆక్ట్రాయ్ పన్ను మనకు జిఎస్టీలోకి రాలే. ప్రవేశ పన్ను
లగ్జరీ వస్తువులపైన విధించే పన్ను, పర్చేసింగ్ ట్యాక్సు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సు, లాటరీ, జూదం పైన విధించబడే పన్నులు. ఇవన్నీ రాష్ట్రం విధించే పరోక్ష పన్నులు కలిసినాయి. గతంలో కేంద్రము విధించే పరోక్ష పన్నులు కూడా కలిసినాయి. సుమారు 17 రకాల పరోక్ష పన్నులు మనకు జిఎస్టీలో మనకు కల్పించాం. జిఎస్టీ వలన రాష్ట్రాలకు రాబడులు తగ్గితే ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుంది? జిఎస్టీని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. మా ఆదాయము తగ్గిపోతుంది, రాబడులు తగ్గుతాయనే ఉద్దేశం కొద్ది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది. జిఎస్టీ వలన రాష్ట్రాలకు రాబడి తగ్గితే మొదటి 3 సంవత్సరాలు 100% భర్తీ చేస్తుందంట. ఎప్పటి నుంచి? 17 నుంచి 20 వరకు. 100 రూపాయలు ఆదాయం తగ్గితే 100 రూపాయలు కేంద్రం భరిస్తుంది. 4వ సంవత్సరము 75% భరిస్తుంది, 2021. 5వ సంవత్సరము 50% భర్తీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. మొదటి 3 సంవత్సరాలు 100%, 4వ సంవత్సరం 75%, 5వ సంవత్సరము 50%. ఇదే సంవత్సరాన్ని ప్రామాణిక తీసుకుంటున్నంటే 2015-16. 2015-16లో ఆదాయం జిఎస్టీ రాకముందు రాష్ట్రాలకు ఆదాయం ఎంత వచ్చింది? 2017-18లో ఆదాయం ఎంత వచ్చింది? 2015-16లో 100 రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి రాష్ట్రాలకు. 2017-18లో 50 రూపాయలే ఆదాయం వచ్చింది. ఎంత ఆదాయం తగ్గింది? 50 రూపాయల ఆదాయం తగ్గింది. ఆ తగ్గిన ఆదాయం 100% కేంద్రం భరిస్తుంది అన్నాడు. మొదటి 3 సంవత్సరాలు కేంద్రం భరిస్తుంది, 4వ సంవత్సరం 75%, 5వ సంవత్సరం 50% భరిస్తుంది. ఇది కేవలం ఎగ్జాంపుల్. 2015-16 సంవత్సరం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమి లెక్కిస్తారంటే వచ్చిన నష్టాలను మనకు లెక్కిస్తుంటాం. జిఎస్టీని మొదటగా ఆమోదించినంటే రాటిఫై చేసిన రాష్ట్రం ఏంటంటే అస్సాం. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు? 2016 ఆగస్టు 12వ తారీఖున. జిఎస్టీని రాటిఫై చేసిన 2వ రాష్ట్రం ఏంటంటే బీహార్, 2016 ఆగస్టు 16. జిఎస్టీని ఆమోదించిన 3వ రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్, ఆగస్టు 17, 2016. తెలంగాణ రాష్ట్రము జిఎస్టీని ఆమోదించింది. తెలంగాణ రాష్ట్రం జిఎస్టీని ఆమోదించిన ఎప్పుడంటే 2016 ఆగస్టు 30. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆమోదించి రాటిఫై చేసిందంటే 2016 సెప్టెంబర్ 8. జిఎస్టీని ఆమోదించిన చివరి రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఎప్పుడు? 2017 జూలై 5. ప్రతి రాష్ట్రము కూడా స్టేట్ జిఎస్టీ చట్టమును ప్రవేశపెట్టాలి. రాష్ట్ర జిఎస్టీని ఆమోదించిన మొదటి రాష్ట్రం అన్నప్పుడు ఏంటంటే తెలంగాణ. ఇప్పుడు 2017 ఏప్రిల్ 9. రాష్ట్ర ఎస్జిఎస్టీ ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం ఏంటంటే బీహార్. 3వ రాష్ట్రం ఏంటంటే మనకు రాజస్థాన్ ఉత్సవం. అంటే రాష్ట్ర జిఎస్టీ అన్నప్పుడు మాత్రమే ప్రత్యేకముగా తెలంగాణను పెడితే చాలు. జిఎస్టీని మొదటగా రాటిఫై చేసిన రాష్ట్రం అన్నప్పుడు మనకు అస్సాం పెట్టాలి. రాష్ట్ర జిఎస్టీ అని ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు తెలంగాణ. గతంలో ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చనే. రాష్ట్ర జిఎస్టీని మొదటగా ప్రవేశపెట్టిన మొదట రాటిఫై చేసిందంటే మనకు తెలంగాణను గుర్తుంచుకోవాలి. రాష్ట్ర జిఎస్టీని ప్రవేశపెట్టిన 4వ రాష్ట్రం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్, 2017 మే 16. చివరిది ఏంటంటే మనకు జమ్మూ కాశ్మీర్. వాటిలో పెద్దగా ఒక అస్సాం ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ ఒకటి గుర్తుంచుకోండి. ఈ 3 మళ్ళీ ఇంపార్టెంట్. జిఎస్టీ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటాడు? 2016 ఆగస్టు 3. జిఎస్టీ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 2016 ఆగస్టు 8. జిఎస్టీ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? 2016 సెప్టెంబర్ 8. జిఎస్టీ వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? జిఎస్టీ వలన పన్నుల సంఖ్య తగ్గుతుంది. 17 రకాల పరోక్ష పన్నులను జిఎస్టీలో కలిపేశారు. ఇంకేమన్నా పన్నులన్నిటి సరళ సులభ పన్నుల విధానం అమలవుతుంది. పన్ను యొక్క భారము తగ్గిపోతుంది. పన్ను ఎగవేత కూడా మనకు తగ్గిపోతుంది. ప్రభుత్వ అధికారులలో లంచాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలకు పన్ను రాబడులు పెరుగుతాయి. ఏకీకృత విధానం వలన సరుకు రవాణా కూడా వేగవంతంగా జరుగుతుంది. వస్తువులను దిగుమతి చేసుకున్న రాష్ట్రాలకు పన్ను రాబడి పెరుగుతుంది. ఐజిఎస్టీ అంటే ఏంటి? అంతర్రాష్ట్రాల మధ్య లావాదేవీలు జరుపుతున్నప్పుడు కేంద్రం విధించే జిఎస్టీని ఒక రాష్ట్రంలో ఒక వస్తువు తయారు చేసి మరొక రాష్ట్రంలో అమ్మితే కేంద్రం విధించే జిఎస్టీ ఐజిఎస్టీ.
ఐజిఎస్టీ ద్వారా కేంద్రం 50% ఉంచుకొని వస్తువులను దిగుమతి చేసుకున్న రాష్ట్రము వస్తువులను వినియోగించే స్టేట్కు 50% ఇస్తుంది. కాబట్టి వస్తువులను దిగుమతి చేసుకున్న రాష్ట్రాలకు పన్ను రాబడి పెరుగుతుంది. పరోక్షంగా తక్కువ రాబడి గల రాష్ట్రాలకు జిఎస్టీ ద్వారా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఇదే మనకు వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్టార్టింగ్లో చెప్పారు. ఒకే దేశము ఒకే పన్ను అనే అంశం అనేది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ నెట్వర్క్. జిఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ నెట్వర్క్ అనే పేరుతో స్వచ్ఛంద లాభాపేక్ష లేని సంస్థను ఏర్పాటు చేశారు. ఇది జిఎస్టీని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్రం వాటా 50% ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందంటే 50% ఉంది. ప్రతిసారి మనకు జిఎస్టీ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. జిఎస్టీకి సంబంధించిన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్టీలో విలీనమైన పన్నులు గుర్తించండి అంటాడు. జిఎస్టీలో విలీనం కాని పన్నులను గుర్తించండి అంటాడు. జిఎస్టీకి సంబంధించి ఆర్టికల్ 246 ఆర్టికల్ ఏం చెప్తుంది, 279 ఆర్టికల్ ఏం చెప్తుంది, జిఎస్టీ ఉండాలని ఆసిమ్ దాస్ గుప్తా ఎప్పుడు సూచించాడు, విజయ్ కేల్కర్ కమిటీ ఎప్పుడు సూచించాడు, చిదంబరం ఏ బడ్జెట్లో ప్రవేశపెట్టాడు, సాధికారిత కమిటీ ఎప్పుడు వచ్చింది, సంయుక్త కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు, జిఎస్టీ నినాదం ఏంటి, జిఎస్టీకి సంబంధించిన బిల్లు 122 చట్టము 101 మనకు చట్టము, జిఎస్టీ అమలు విధానాలను జిఎస్టీ విధి విధానాలు దాని అమలును సమీక్షించడానికి అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీని కూడా మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జిఎస్టీలో విలీనమైన పన్నులు, విలీనం కాని పన్నులు, జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాంట్లో ఎవరు సభ్యులు ఉంటారు, జిఎస్టీ కౌన్సిల్ సూచించిన పన్ను రేట్లు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతుంటా అంటాడు. కాబట్టి నీతి ఆయోగ్తో పాటు ఈ జిఎస్టీ ఫినాన్స్ కమిషన్ కూడా చదువుకుంటే 1 మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. జిఎస్టీ అనగానే మైండ్లో మనకు ఇది పరోక్ష పన్నులకు సంబంధించిన అతిపెద్ద సంస్కరణ. పరోక్ష పన్ను అనగానే వస్తువులపైన సేవలపైన విధించే పన్ను. అంటే వస్తువులు అనేది 1494లో వస్తువులపైన పన్ను విధించినాం, 94లో మనకు సేవలపైన పన్ను విధించాం. కాబట్టి ఇప్పుడు వస్తువైనా సేవ అయినా ఒకే రకమైన ట్యాక్స్. ప్రారంభంలో మనకు 1894లో వస్తువు ఉత్పత్తి పైన పన్ను విధించేవారు. 1894 నుండి 1994 వరకు కూడా వస్తువుల పైన మాత్రమే పన్ను విధించేవారు. 94లో మనకు సర్వీస్ ట్యాక్స్ వచ్చింది. 94 నుంచి 2017 జూన్ చివరి వరకు వస్తువుల పైన మరియు సేవల పైన వేరువేరుగా పన్ను విధించేవారు. 94 నుంచి 2017 వరకు. 2017 జూలై 1 నుంచి అది వస్తువైనా కానీ సేవైనా కానీ ఒకే రకమైన పన్ను విధిస్తున్నారు. అంటే 1894 నుంచి 1994 మార్చి చివరి వరకు కూడా వస్తువులపైనే పన్ను విధించారు. 94 నుంచి 2017 జూన్ వరకు కూడా వస్తువులపైన సేవలపైన వేరువేరుగా పన్ను విధించేవారు. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వస్తువైనా సేవైనా ఒకే రకమైన ట్యాక్స్ మనకు విధిస్తున్నారు. ఇది మనకు ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ విషయంలోనే మనకు 86లో మోడరేట్ వచ్చింది. 2000 సంవత్సరంలో చూసినట్లయితే సెన్వాట్ వచ్చింది. అదేవిధంగా 2017లో ఇవన్నీ దేంట్లో కలిసినాయి అంటే మనకు జిఎస్టీలో కలిసినాయి. వస్తువులు సేవలపైన విధించేటి అన్నీ కూడా పరోక్ష పన్ను. కాబట్టి పరోక్ష పన్నుల విషయంలో అతిపెద్ద సంస్కరణ ఏంటంటే మనకు జిఎస్టీ.